जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ॐ सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामंबिकाम्। జయమా లలితా సహస్రనామాల్లో ఈరోజు 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు పఠనం చేద్దాము. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీనవల్లభ. సర్వారుణ సర్వము అరుణవర్ణంతో ప్రకాశించు తల్లి అని. ఆమె ధరించినవన్నీ కూడా ఎర్రనిగానే ఉన్నాయి. అమ్మ కూడా ఎరుపు రంగులో ఉంది, అందుకని సర్వారుణ. ముందు నామాల్లో కూడా మనం నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అనే నామంలో అమ్మ శరీరం నుంచి వెలువడుతున్నటువంటి అరుణ కాంతి ఈ బ్రహ్మాండాన్ని అంతటిని ముంచివేసిందని చెప్పుకున్నాం. ఆమె పాదాలు కూడా మరింత ఎర్రగా రత్నపీఠంపై పెట్టబడి ఉన్నాయి అని చదువుకున్నాము. వాటి నుంచి వెలువడుతున్నటువంటి అంటే అమ్మ పాదాల నుంచి వెలువడుతున్నటువంటి కాంతులు అగ్ని సూర్య చంద్రకళలుగా భాసిస్తున్నాయి అని చెప్పబడింది. ఇవి ఒక వృత్తంగా కాలాన్ని సూచిస్తున్నాయి. అంటే ఎల్లప్పుడూ ఆమె యొక్క అరుణ కాంతి మనలను తాకుతూనే ఉంది. అందుకని సర్వారుణ సర్వమును ప్రకాశింపజేసేటటువంటి అరుణకాంతులు కలది అని. అరుణకాంతి మాతృత్వపు అనురాగానికి, ఉత్తేజానికి, ఒక ఆశావహ దృక్పథానికి సంకేతమని చెప్పుకున్నాం. స్ఫటికానికి ఏ విధంగా ఏ రంగు ఉండదో అలాగా శుద్ధ పరబ్రహ్మం వర్ణానికి అతీతమైనది. వర్ణానాం ఆద్యం లోహితమని ఏ దేవి అయితే సృష్టికి ఆదిగా ఉద్భవించిందో ఆ దేవి లోహితమని చెప్పబడింది. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏ వర్ణము లేనిదైతే అందు నుంచి వచ్చినటువంటి శక్తి లోహిత వర్ణము అని చెప్పబడింది. అంటే ఎరుపు శక్తికి సంకేతం. అలాగే అమ్మని ఉదయిస్తున్న సూర్యమండలంలో ధ్యానం చేసే విధానం గురించి కూడా ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది. దీన్ని సూర్యోపాసన విధానం అంటారు. సూర్యుని యొక్క అరుణ కాంతిలో దేవిని సూర్యమండలంలో ధ్యానించడం సూర్యోపాసన. ఆమె యొక్క అరుణ కిరణాలతోటి జగత్తంతా ప్రకాశిస్తుంది కనుక సర్వారుణ అని అమ్మని చెప్పారు. తరువాతి నామం అనవద్యాంగి, దోషరహితమైనటువంటి అంగములు కలది అని, అవయవాలు కల తల్లి అని. సృష్టిలో ఉన్నవన్నీ తెలుసో తెలియకో పరిపూర్ణత వైపే ప్రయాణం సాగిస్తున్నాయి. పరిపూర్ణత పొందినంత వరకు దోషభూయిష్టమైనవే. ఎలా అంటే శరీర ధారణ అంటేనే అక్కడ దోషం మొదలవుతుంది. ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, క్షీయతే, ఇవన్నీ కూడా శరీరం యొక్క దోషాలుగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే పుట్టడమే ఏదో ఒక దోషం వల్ల ఏర్పడుతుంది. పరిపూర్ణమైనప్పుడు దేహం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక అస్థి అంటే ఉండటం అంటే ఎంతకాలం ఉంటుంది? ఏదో ఒక రోజుకి అంతమందవలసిందే. అందుకనే ఇది దోషముతో కూడింది, ఎల్లకాలము ఉన్నది కనుక. అలాగే వర్ధతే అంటే పెరగటం. మనకు ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే అంటారు. అంటే పెరుగుతూ ఉన్నది అంటే దానికి మళ్ళీ క్షీణం కదా ఉంది అని. ఈ మార్పు మనకి ఈ క్షీణించడం అనేది నెమ్మదిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని విపరిణమతే అంటాం మనం. అది క్రమంగా
క్షీయతే క్షీణించిపోవటం, తర్వాత నశ్యతే నశించడం జరుగుతుంది. ఇన్ని మార్పులతో ఉన్నాయి కాబట్టి ఇది దోషయుక్తమైనది శరీరం అని చెప్పారు. ఇటువంటి దోషాలు ఏమీ కూడా అమ్మకు లేవు. క్షయ వృద్ధులు అనేవి అమ్మకు లేవు. జగత్తు అంటేనే పరిణామయుక్తమైంది, ఒకే స్థితిలో ఉండదు. ఒక గింజ మొదలుకొని వృక్షం వరకు ఎలా పరిణామాలు చెందుతుందో అన్ని జీవులు కూడా ఆ విధంగానే పరిణామాన్ని నశ్యతని పొందుతాయి. కఠోపనిషత్తులో చెప్పబడింది, సస్యమేవ మర్త్య పచ్యతే సస్యమివా జాయతే పునః అని. సస్యమేవ అంటే ఒక పంటలాగా అవి పెరుగుతాయి, మరలా నశిస్తూ ఉంటాయి. ఈ విధంగానే మానవ జన్మ అని కూడా చెప్తారు అక్కడ కఠోపనిషత్తులోను. అయితే ఏది శాశ్వతమో అదే దోషరహితమైనది. మిగిలిన అన్నిటికీ కూడా ఈ దోషాలు అనేవి ఉంటాయి. అంటే ఈ దోషాలను మరింతగా మనం విశదీకరించుకోవాలంటే వీటిని ఏమంటున్నారు? అసత్యత, జడత, పరాధీనత, పౌరుషేయత, సాధ్యత, పరిచ్ఛిన్నత అనే విషయాలను మనం గురించి ఆలోచించాలి. అసత్యత అంటే సత్ అంటే ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. జగత్తు అశాశ్వతం, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆయువు తీరగానే వెళ్ళవలసిందే. శాశ్వతమైంది ఆత్మ లేక చైతన్యం లేదా పరబ్రహ్మం. అందుకని దేవికి అసత్యత దోషం అనేది లేదు. ఆమె ఎప్పుడు ఉండేది, శాశ్వత వస్తువు. అలాగే ఎల్లప్పుడూ ఉంటే దాన్ని మనం నిత్యం అంటాం. ఇలా నిత్యత్వం ఉన్నది కనుక దేవికి అనిత్యత దోషం అంటలేదు. ఇక జడత, శ్రీరామకృష్ణులతోటి మాస్టర్ మహాశయులు ఒకసారి అంటారు, విగ్రహం అనేది చైతన్యం కాదు కదా, అది అందరికీ చెప్పాలి అంటారు. శ్రీరామకృష్ణులు అంటారు, రాతి విగ్రహం ఎందుకు, అది మృణమయం కాదు, దేవి చిన్మయం అంటారు. అంటే అక్కడ విగ్రహం అనేది ఉపాధి లేదు, ఆ ఆకారంలో ఉన్నది చైతన్యం మాత్రమే. అయితే మనం నేను అనే ఈ ఉపాధిని, ఈ శరీరాన్ని ఒక శాశ్వత వస్తువులా భావించి జీవిస్తాం మనం. అందుకనే ఈ జడ వస్తువే శరీరం అని మనం అనుకుంటాం అన్నమాట. ఈ జడ దోషం ఈ శరీరానికి ఉంది. మరణించినప్పుడు ఈ శరీరం జడలాగి పడి ఉంటుంది తప్ప ఆ చైతన్యం ఈ శరీరంలో మనకి కానరాదు. అయితే ఆ ఉన్న చైతన్యం అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంది. అందుకని ఈ జడతా దోషం అనేది దేవికి లేదు అని చెప్తున్నారు. జీవ జగత్తులంతా కూడా వేదాంతంలో జడ వస్తువులే. దానిలోని చైతన్యం వాటిని కదిలిస్తుంది. జడ వస్తువుకు చలనం లేదు. ఆ కదిలించే వస్తువు చైతన్య రూపం శక్తి, అదే దేవి. అందుకని ఆమె జడదోషరహితమైనది. పరాధీనత, జీవులన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మాయాబద్ధుడు జీవుడు, మాయాధీశుడు భగవంతుడు. ఈ మాయాబద్ధుడిలో అయిన ఈ జీవుడు ప్రతిదానికి కూడా తన చుట్టూ ఏర్పరచుకున్న ఈ మాయలో ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటాడు. ఈ మాయ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాయాధీశుడు. అతడు దేనికి ఆధారపడి ఉండేది కాదు. అతడి మాయ మీదే ఈ సృష్టి అంతా కూడా ఆధారపడి ఉంది. ఈ విధంగా పరాధీనత దోషం దేవికి లేదు. ఇక పౌరుషేయత అంటే సృష్టిలోని అన్ని ఉపాధులు కూడా, అన్ని శరీరాలు కూడా ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొని వచ్చాయి. కానీ దేవిని ఎవరు సృజించరు. అందుకనే దేవికి పౌరుషేయత దోషం అనేది కూడా లేదు. ఆమె అపౌరుషేయం. ఇక సాధ్యత అనే విషయం ఆలోచిస్తే, జాగతిక వస్తువు ఏదైనా సరే మనం చాలా పరిశ్రమించి సాధించుకుంటాం. అయితే పారమార్థిక వస్తువు అలా కాదు. మన పరిశ్రమకు లేదా సాధన మనల్ని సంసిద్ధులు చేస్తుంది. దైవ కృప వల్లనే, అనుగ్రహం వల్లనే దర్శనం కలుగుతుంది. అందుకనే ఆమె అసాధ్యమైనది. ఆమె యొక్క కృప ఉంటేనే ఆమెను మనం చూడగలుగుతాం. జాగతిక వస్తువులు పొందడం చాలా సులభం. అందుకని ఈ సాధ్యత దోషం దేవికి లేదు. ఇక పరిచ్ఛిన్నత దోషం అంటే ఒక పరిధి,
జీవునికి ఒక పరిధి అనేది ఉంది, అంతకు మించి ఇంకేమి మనం చేయలేము. దేవికి పరిమితులు అనేవి లేవు. ఆమె అంతటా నిండి ఉంది, స్వతంత్రాలు, స్వీయ ఇచ్ఛ ద్వారానే సృష్టి జరిపి క్రీడిస్తూ ఉంటుంది. నియమాలు లేవు. అందుకని పరిచ్ఛిన్నత దోషం అనేది దేవికి లేదు. ఈ విధంగా దేవి ఏ విధమైనటువంటి దోషములు అంటనిది అంటే ఆమె రూపంలో కానీ ఆమె తత్వంలో కానీ ఏ విధమైనటువంటి దోషములు లేనిది. తరువాతి నామం సర్వాభరణ భూషిత, సమస్త దివ్యాభరణములతో అలంకరింపబడినది. అమ్మవారు శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అలంకారాలు ధరించి ఉంది. అమ్మ చిదగ్నిగుండం నుంచి బయటకు వచ్చినప్పుడే ఈ సర్వాభరణాలు అన్నిటితోటి ఆమె బయటకు వచ్చింది. ఇవన్నీ ఆమెకి సహజాభరణాలు. అందుకనే ఈ ఆభరణాలన్నీ కూడా మంత్రపూతాలు. ఇలాంటి మంత్రపూతమైనటువంటి ఆభరణాలతో దేవి సర్వాభరణ భూషితగా ఉంది. ఇవన్నీ దేవికి సహజంగా అమరిపోయాయి. సర్వాలంకార యుక్త అనే నామం కూడా ఈ దేవి నామానికి సరి. తరువాతి నామం శివ కామేశ్వర అంకస్థ, కామేశ్వరుడనే శివుని అంకంపై కూర్చొని ఉన్నది అని. శివుడన్నా కామేశ్వరుడన్నా ఒకటే. చిదగ్నిగుండంలోంచి ఉద్భవించినటువంటి తన శక్తిని వివాహం చేసుకుంటానికి శివుడు కామేశ్వర రూపం ధరించాడు అని. ఏ పరబ్రహ్మ అయితే ఉందో అది నిర్గుణ శుద్ధ చైతన్యం. దాంట్లో ఒక కోరిక ద్వారా కార్యరూపంలోకి వచ్చింది. అది ఈ సృష్టి చేయాలనే కోరిక. అంటే ఎప్పుడైతే ఈ కామం అనేది కలిగిందో, పరమేశ్వరునిలో సృష్టింప చేయాలి అనే కోరిక కలిగిందో, ఆ పరమాత్మ కామేశ్వర రూపం ధరించాడు. అప్పుడు ఆ మహాశక్తి అతనితో కూడి కామేశ్వరి అయింది. అందుకనే శివ కామేశ్వరుడి అంకంపై ఉన్నట్లు అమ్మను వాగ్దేవతలు చూపించారు. బ్రహ్మాది దేవతలు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన శ్రీమన్నగరంలో చింతామణి గృహంలో దేవి శివయుక్తంగా సింహాసనంపై కూర్చొని ఉంది. తరువాతి నామం శివ. శివ అంటే మంగళం. శివ అన్నది స్త్రీలింగం, అంటే శుభాన్ని చేకూర్చేది. శివ శివాల మధ్య భేదం లేదు, అంటే అది హ్రస్వమైన దీర్ఘమైన ఒకే పరబ్రహ్మాన్ని తెలియజేస్తానికి ఇక్కడ శివ శబ్దం వాడారు. ఇంకొక అర్థంలో శివ అంటే శివుని యొక్క అర్ధాంగి లేదా శక్తి అని. మన రంగనాథన్ మహారాజు చెప్తూ ఉండేవారు, ముసుగు వేస్తే అమ్మ, ముసుగు తీస్తే అది ఠాకూర్ అంటే రామకృష్ణులు అని. ఈ విధంగా శివుడు శివాలలో భేదమేమీ లేదు, ఇద్దరిది ఒకటే శక్తి ఉన్నది. తరువాతి నామం స్వాధీన వల్లభ. దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శివ శబ్దాన్ని హ్రస్వంతో చెప్పుకుంటే శివ స్వాధీన వల్లభ అంటే శివునకు స్వాధీనమైనటువంటి వల్లభురాలు, అంటే శివుని అనుసరించేది అని ఒక అర్థం. ఇక శివ స్వాధీన వల్లభ అంటే స్వాధీన వల్లభ అంటే ఆమె కోరికకు తగినట్లుగా ప్రవర్తించే భర్తను కలిగి ఉంది అని. ఏది ఏమైనా ఇరువురి ఇచ్చ ఒకటే, అదే జగత్ కళ్యాణం. తరువాతి నామం సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు శిఖర గిరుల్లో ఉన్నటువంటి తల్లి అని. అమ్మ కూర్చుని ఉన్న చోటు నుంచి ఇప్పుడు వర్ణన మొదలు పెడుతున్నారు. సుమేరు పర్వతపు శిఖరం మధ్యలో అమ్మ నెలకొని ఉన్నారు. ఈ సుమేరు పర్వతం ఎక్కడ ఉంది అంటే అది మనం భౌగోళికంగా చెప్పగలిగేది కాదు. ఈ విశ్వబ్రహ్మాండం అంతా ఏదో ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. దానికి ఉన్న కేంద్రం సుమేరు శృంగం. ఆ కేంద్ర శక్తి ఆధారంగా వాటి స్థానాలు అన్నీ కదులుతూ ఉన్నాయి. శ్రీమన్నగరాన్ని సుమేరు శృంగం మీద కట్టారు. అదే శ్రీచక్రంతో పోలిస్తే ఈ నామాన్ని అంటే మేరు పర్వతంలాగా క్రిందకు వచ్చే కొద్దీ స్థూలంగాను, పైకి వెళ్ళే కానీ సూక్ష్మంగా ఉండి, దాని చివరిలో బిందు స్థానంలో అమ్మ ఉండి జగత్తు రూపంలో చక్ర రూపంలో అంతా విస్తరించి ఉందన్నమాట. ఇంతకుముందే మనం తెలుసుకున్నాము, శృంగం అంటే శిఖరమని, శృంగమని అంటే కొమ్ము ఆకారంలో
శ్రీచక్రం యొక్క త్రికోణాలు ఆ 3 శృంగాల మధ్య నెలకొని ఉంది సుమేరు శృంగ మధ్యస్థ అని. ఈ 3 కోణాలు అమ్మ యొక్క 3 శక్తులు. వాటిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అంటాము. ఈ సుమేరు పర్వత 3 శిఖరాలు ఒకవైపు అంటే తూర్పు వైపున బ్రహ్మ అయితే అక్కడ ఇచ్ఛాశక్తి, నైరుతి వైపు విష్ణు శిఖరం క్రియాశక్తి, వాయవ్య వైపు రుద్రుడు జ్ఞానశక్తి. ఈ మూడింటి మధ్యలో అమ్మ ఉంది. ఆ ముగ్గురికి కూడా శక్తి అమ్మే. సుమేరు యొక్క మరొక అర్థం తీసుకుంటే మన శరీరంలోనే మేరుదండ అంటే వెన్నుముక. దీని చుట్టూ ఉండేది జ్యోతి చక్రం. ఈ జ్యోతి చక్రం యొక్క గమనం క్రింద నుంచి ఊర్ధ్వం వైపు వెళ్ళి సహస్రారానికి చేరినప్పుడు శివశక్తి రూపంలో బిందు రూపంలో పరబ్రహ్మం అని అన్వయిస్తారు. ఇది మన శరీరంలోని సుమేరు శృంగ మధ్యస్థ అన్నదానికి. అంటే ఇక్కడ దేవి విశ్వబ్రహ్మాండానికి ఏదైతే ఆధార కేంద్రమైందో దానిపైన అమ్మ నెలకొని ఉందని, శ్రీచక్రంలోనూ ఆ దేవి నెలకొని ఉందని, మన శరీరంలోనూ ఆ దేవి నెలకొని ఉందని ఇక్కడ చెప్తున్నారు. తరువాతది శ్రీమన్ నగర నాయిక అంటే శ్రీ విద్యా నగరానికి లేదా శ్రీచక్రానికి నాయిక అని. మనం చెప్పుకున్న సుమేరు శృంగ మధ్యలో కట్టబడిన నగరం శ్రీమనగరం అని. ఇది అనేక కోటి బ్రహ్మాండాలను దాటి ఊర్ధ్వ భాగమందు సహస్రకోటి విస్తారమైనటువంటి ఒక రత్నద్వీపం ఉంది. ఇది ఒక్కొక్కటి 3 లక్షల యోజనాలు ఎత్తైనటువంటి గోడలతో కట్టబడి ఉంది. ఇలాంటి 25 గోడలు ఉన్నాయి. ఈ 25 గోడలకు 25 తత్వాలకి ప్రతీక. వాటి మధ్య శ్రీ విద్యానగరం ఉందని రుద్రయామాడంలో పేర్కొనబడిందట. ఇటువంటి వర్ణనే దూర్వాస మహాముని కూడా పేర్కొన్నారట. ఇది మేరు పర్వతాల మధ్యలో 400 యోజనాల వైశాల్యంలో అనేక ప్రాకారాలతో ఆది విద్యా నగరం ఒకటి ఉంది అని చెప్పి దేవశిల్పులు వీటిని చేశారు అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా విశ్వ రహస్యాలు. ఇవన్నీ ధ్యానంలో తెలుసుకోదగినవి కానీ జాగతిక నిరూపణ ద్వారా వీటిని మనం తెలుపలేము. ఇది వైజ్ఞానిక జగత్తుకు మించినటువంటి జగత్ అన్నమాట. మొత్తానికి అమ్మవారు నివసించే నగరం శ్రీమన్నగరం. ఆ నగరానికి ఆమె నాయక. అమ్మవారి విషయాలన్నీ కూడా ఇక్కడ శ్రీతో యుక్తమై మనకు కనపడుతున్నాయి. శ్రీమాత, శ్రీయంత్రం, శ్రీ విద్య, శ్రీమన్నగర నాయక. శ్రీ అంటేనే చైతన్యం. అంటే ఆ చైతన్య శక్తి మన అందరిలోనూ ప్రసరిస్తుంది. అందుకే దేహమే దేవాలయం అన్నారు. యోగాభ్యాసం ఎవరైతే చేస్తారో వారు శరీరం అనే ఈ శ్రీచక్రంలోనే అమ్మవారిని పొందుతారు. తరువాతది చింతామణి గృహాంతస్థ. చింతామణులతో పొదగబడినటువంటి గృహంలో ఉండునది అని. అంటే మనం ఈ శ్రీచక్రంలో అనేక ఆవాళ్ళు ఉన్నాయి. అలాగే ఈ శ్రీమన్నగరంలో అనేక ఆవరణలన్నీ దాటాక ఉన్నటువంటి గృహం చింతామణి గృహం. చింతామణి అంటే కోరికలు తీర్చే మణి అని మనం ఇదివరకే చెప్పుకున్నాము. అంటే ఇటువంటి కోరికలు తీర్చే మణులు పొదగబడినటువంటి గృహం చింతామణి గృహం. సముద్ర మంథనంలో దేవతలు ఒక చింతామణిని పొందారట మంథనం చేసినప్పుడు. అయితే ఈ అమ్మ గృహం అంతా కూడా ఆ మణులతోనే అలాంటి మణులతో కట్టబడి ఉందట. దీనికి 4 ద్వారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ 4 ఆమ్నాయాలు. ఆమ్నాయం అంటే వైదిక మంత్రాలు పద్ధతులు వీటన్నిటిని కలిపి ఆమ్నాయం అంటారు. ఈ విధంగా 4 దిక్కులో 4 ఆమ్నాయాలు ఉంటే ఇటువంటి ద్వారాలతో వీటన్నిటికీ మూలమైనటువంటి మహామంత్ర స్వరూపిణి. అంటే ఈ 4 ఆమ్నాయాల ద్వారా ఏ దేవి అయితే కీర్తింపబడుతూ ఉందో ఆ దేవి ఆ మహామంత్ర స్వరూపిణి అమ్మ చింతామణి గృహంలో నెలకొని ఉంది అని. ఆమె ఎక్కడ నెలకొని ఉంది? చింతామణి గృహంలో పంచబ్రహ్మాసన స్థిత. అమ్మవారు 5 బ్రహ్మలతోటి చేయబడినటువంటి ఆసనంపై విరాజిల్తూ ఉందట. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులు వీళ్ళని పంచ బ్రహ్మలు అని చెప్తాం. అంటే ఉన్నది ఒక్కరే. చేసే కర్తవ్యాన్ని బట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, రుద్రుల కింద విభజించబడ్డారు. బ్రహ్మ సృష్టి అయితే స్థితి,
విష్ణువు, రుద్రుడి సంహారం, ఈశ్వరుడు తిరోధానం, సదాశివుడు అనుగ్రహం అని చెప్తారు. అంటే సృష్టికి సంబంధించినటువంటి ఈ సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ ఈ కార్యాల నుంచే పంచభూతాలు వీటిని పంచకృత్యాలు అంటారు. ఈ పంచకృత్యాల నుంచి పంచభూతాలు వచ్చాయి. అనుగ్రహం నుంచి ఆకాశం, తిరోధానం నుంచి వాయువు, సంహారం నుంచి అగ్ని, స్థితి నుంచి జలం, సృష్టి కృత్యం నుంచి భూమి వచ్చాయని చెప్తారు. అలాగా పంచబ్రహ్మల నుంచి వారి యొక్క పంచకృత్యాలు, వాటి నుంచి పంచ తన్మాత్రలు, వాటి సూక్ష్మ రూపాలుగా శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. వీటికే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవన్నీ పనిచేయడానికి పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి. అంటే ప్రపంచమంతా కలిపితే ఈ పంచ బ్రహ్మాసనం అన్నమాట. దీని మీద అధిష్ఠించి కూర్చుని ఉంది దేవి. అందుకనే దేవిని పంచ బ్రహ్మాసన స్థిత అని చెప్పారు. తరువాతి మంత్రం మహాపద్మాటవీ సంస్థ. గొప్ప పద్మాలు కలిగినటువంటి అడవిలో నివసిస్తున్న తల్లి అని. ఇంకొక రకంగా చెప్పాలంటే సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళ పద్మమే మహాపద్మాటవి అని చెప్పబడుతుంది. అక్కడ నివసించే దేవి కాబట్టి మహాపద్మాటవి సంస్థ అని చెప్పబడారు. అలాగే కదంబ వనవాసిని అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మణిమండపం యొక్క ప్రాకారాలు, దానికి ముందు ఉన్నటువంటి ఈ ప్రాకారాలన్నిటి మధ్యలో కూడా ఈ చింతామణి గృహం యొక్క ప్రాకారాలు, చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు అనేకమైనటువంటి వృక్ష సమూహాలతోటి ఉందన్నమాట. ఈ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క వృక్ష సముదాయాలు ఉన్నాయి అని ఇక్కడ రెండు మాత్రం మనకి ఉటంకించడం జరిగింది, చెప్పడం జరిగింది. పద్మాటవి అంటే పద్మాలతో కూడినటువంటి అడవి అనమాట. ఇక్కడ పద్మాలు అంటే నీటిలోనివి కాదు, స్థల పద్మాలని. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి 1000 రేకులతోటి చక్కటి కేసరాలతోటి ఉంటాయట. ఇలాంటి పద్మవనం మధ్యలో దేవి ఆవాసం ఉంది అని. అలాగే కదంబ వనవాసిని అంటే కూడా అదే, ఈ చుట్టూ ఉన్నటువంటి అమ్మ గృహం చుట్టూ ఉన్నటువంటి ఒక ఆవరణలో ఉన్నవి కదంబ వృక్షాలు, కడిమి వృక్షాలు అని అంటారు. ఇక్కడ ఈ రెండు ముఖ్యమైనవి చెప్పారు. ఈ కదంబ వనంలో శ్యామలాదేవి అంటే ఇది 7వ ఆవరణ అని చెప్తున్నారు. దీంట్లో శ్యామలాదేవి అంటే అమ్మ యొక్క రూపమే ఆవిడి. మళ్ళీ అమ్మ యొక్క మంత్రిని దేవిగా కూడా అమ్మని మనం చెప్పుకుంటాము. ఇక్కడ శ్యామలాదేవిని చెప్పుకోవచ్చు. అలాగే చింతామణి గృహం చుట్టూ ఈ ఆవరణ ఉంది కనుక అమ్మను కూడా కదంబ వనవాసిని అని చెప్పవచ్చు. రూపాలు ఇరువురివి ఒకటే. సుధా సాగర మధ్యస్థ, అమృత సాగరం మధ్యలో ఉన్నటువంటిది అని. శిరస్సులోని సహస్రార కమలకర్ణిక ఉండే భాగాన్ని సోమమండలం లేదా అమృత సాగరం అని అంటారు. అట్టి స్థానాన లలితాదేవి నిలవై ఉంటుంది కాబట్టి ఆమెని సోమమండల వాసిని లేదా సుధాసాగర మధ్యస్థ అని చెప్తున్నారు. ఇంకొక అర్థానికి వస్తే దేవి యొక్క అసలు నివాసం మణిద్వీపం అమృత సాగరం మధ్యలో ఉంది అని చెప్తున్నారు. అమృత సాగరం అంటే అమృత జలాలతో ఉందని కాదు, ఆనంద సాగరం అది. అంటే అమ్మ యొక్క ధ్యానంలో యోగి పొందే ఆనందం, అపారమైనటువంటి ఆనందం, ఆ ఆనందమనే అనుభూతి ఆ సుధా సముద్రంతో పోలుస్తున్నారన్నమాట. ఇక రెండవ రకంగా చెప్పుకోవాలంటే సృష్టి ధారయతే ఇది సుధా అని చెప్తున్నారు. అంటే సృష్టినంతా ధరించగలిగే శక్తి కలది సుధా అని. అంటే మొత్తం ప్రపంచానికి ఇది కేంద్రం కనుక సుధాసాగర మధ్యంలో ఉన్న తల్లి అని ఇక్కడ అర్థం. తరువాతి నామం కామాక్షి. అంటే దయాదృష్టి గల కన్నులతో సర్వుల సర్వకామాలను, కోరికలను తీర్చున్నది అని. వాసన అంటే జన్మాంతరంలోని తీరని కోరికలు, నిర్వాసంతోనే ముక్తి అని చెప్పేవారు శారదామాత. అంటే కోరుకోవాలనే కోరిక లేకపోవటమే ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి అన్నమాట. ఇక్కడ దేవి యొక్క వీక్షణంతో అన్ని కోరికలు తీరిగిపోతున్నాయి. ఇంకా కోరుకోవాలనే కోరికే లేకుండా ఆమె దృష్టితోటే ఆ బంధాలన్నీ తెగిపోతున్నాయి. కాబట్టి ఆమె కామాక్షి, కామదాయిని. అంటే కోరిన కోరికలన్నీ ఇస్తూ ప్రసాదిస్తూ కామరహిత స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది.
ఎప్పుడైతే ఈ కామరహిత స్థితికి వెళ్తామో దాన్నే అంటాము ఆప్తకామం, అంటే ఏది కోరుకోవాలో అది కోరుకున్న వాళ్ళు, లేదా పూర్ణకామం, కోరికలన్నీ తీరినవారు అని చెప్తారు. ఇదే బ్రాహ్మీ స్థితి. ఇంకా ఏ విధమైనటువంటి కోరికలు ఉండవు అక్కడ. అలాంటి పరిపూర్ణతను ప్రసాదించే దేవి కామాక్షి కామదాయిని. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. సకల దేవర్షి గణాలతోటి కీర్తింపబడు పరతత్వమే మహిమగా గల తల్లి. ఇక్కడ స్తూయమానాత్మ వైభవ అని చెప్పారు. అంటే సకల జగత్తులకి ఆత్మస్వరూపమైనటువంటి ఆ అమ్మవారిని ఈ గణాలు స్తుతిస్తున్నాయి. మనలో ఆత్మరూపంలో ఉన్న దేవిని, శక్తిని, ఆ దేవిని లేదా శక్తిని తెలుసుకోవాలంటే మనం అంతర్ముఖం అవ్వాలి. ఇక్కడ దేవగణం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతులు దేవతలు. ఋషిగణం అంటే ఋషుల యొక్క జ్ఞానం, వాళ్ళు దర్శించే శక్తి, ద్రష్టలు, వాళ్ళు ఆలోచన శక్తి. ఇవన్నీ అంతర్ముఖమైనప్పుడే మనం ఆ అంతర్జ్యోతిని దర్శించగలుగుతాము. ఈ విధంగా ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ అంతర్జ్యోతిని, ఆ దివ్య స్వరూపాన్ని ఋషి ముని గణాలు ఇక్కడ స్తుతిస్తున్నారు. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుని సంహరించడానికి తన శక్తి సేనతో సిద్ధంగా ఉన్నటువంటి తల్లి అని. భండాసుర వధ కోసం దేవతలందరూ యజ్ఞం చేసి దేవిని పొందారు. దేవి సకల వైభవంతో సర్వశక్తిమంతురాలుగా అగ్నికుండం నుంచి ఉద్భవించింది. ఆ శక్తి గురించే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము. ఆమె శివ కామాక్షి అని పిలువబడే లలిత త్రిపుర సుందరి. ఆ దేవి ఇప్పుడు భండాసురుని చంపడానికని తన సింహాసనం నుంచి లేచి చిరునవ్వు నవ్విందట. ఆమె శరీరం నుండి ఒక సూర్యుడి నుంచి కోట్ల కొద్ది కిరణాలు ఎలా ప్రభవిస్తాయో ఆ విధంగా కొన్ని కోట్ల కిరణాలు ప్రసరిస్తే ఆ కోట్ల కిరణాలన్నీ కూడా కోట్ల శక్తులుగా ఏర్పడ్డాయట. అవన్నీ కూడా ఆయుధాలు పట్టుకుని దేవుని చుట్టి యుద్ధానికి సిద్ధమయ్యాయి. అమ్మ వీరందరితోటి యుద్ధభూమికి బయలుదేరింది. ఇక్కడ అజ్ఞానమనే భండాసురుణ్ణి ఆత్మనే లలితాంబిక తన శక్తులతో కూడి సంహరించడానికి సిద్ధంగా ఉందని అంతరార్థం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి అంటే ఈమె అమ్మవారి అంకుశం నుంచి ఉద్భవించింది. సింధూర అంటే ఏనుగు, వ్రజ అంటే సమూహం. ఈ దేవి ఏనుగుల సమూహంతో దేవిని సేవించడానికి వచ్చిందట. అంటే సంపత్కరి అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది అని కూడా అర్థం. ఏనుగుల ఐశ్వర్యానికి సంకేతం. లక్ష్మీదేవి దగ్గర ఏనుగులు ఉంటాయి. ఈ ఏనుగులను నియంత్రించే శక్తి అంటే ఐశ్వర్యాన్ని నియంత్రించగలిగే శక్తి. ఈ దేవి దుర్మధుడైన రాక్షసుని కూడా చంపిందట. అంటే దుర్మధుడు అంటే మదం. ఐశ్వర్యం వల్ల అహంకారం, అహంకారం నుంచి మదం వస్తాయి. దీన్ని నియంత్రించడమే ఈ దేవి యొక్క గుణం. తర్వాత నామం అశ్వారూఢాతిష్ఠిత అశ్వ కోటి కోటి భిరావృత అని. అశ్వారూఢ అనే దేవతతోటి స్వాధీనం చేసుకోబడిన అశ్వాల సముదాయం చేత పరివేష్టించబడింది అని. అశ్వారూఢ దేవత జగన్మాత అశ్వాలకు అధిదేవత. ఈమె కురుండు అనే రాక్షసుని సంహరించిందట. అమ్మ యొక్క పాశం నుంచి ఈమె పుట్టుకొచ్చింది. కోటి కోటి గుర్రాలను పాశంతో ఈమె అదుపు చేయగలదు. ఇంద్రియాలను సహజంగా మామూలుగా గుర్రాలతో పోలుస్తారు. ఇంద్రియాలను నిగ్రహించే శక్తి అశ్వారూఢాదేవి. సాధకుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి అహంకారం లేకుండా ఉంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాడు అని భావం. అమ్మ కృప వలన ఈ రెండు శక్తులు అంటే సంపత్కరీదేవి, అశ్వారూఢాదేవి ఉద్భవించాయి. ఈ విధంగా దేవి కృప ఉంటే సాధకుడు గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక్కడి నామాల్లో సర్వారుణ అనవద్యాంగి, శివ కామేశ్వరాంకస్త, శివ స్వాధీన వల్లభ, కామాక్షి కామదాయిని అనే నామాలలో శారదాదేవిని తలుచుకుంటే ఆమె యొక్క ధ్యాన శ్లోకం ఒకటి మనకు గుర్తుకు వస్తుంది. ధ్యాయేతు హృదాంబుజే దేవి తరుణారుణ విగ్రహం
వరాభయకరాం శాంతాం స్మితోత్ఫుల్లముఖాంబుజాం స్థలపద్మప్రతీకాశపాదాంభోజ సుశోభనాం శుక్లాంబరధరాం ధీరాం లజ్జాపటవిభూషితాం ప్రసన్నాం ధర్మకామార్థమోక్షదాం విశ్వమంగళాం స్వనాథ వామభాగస్థాం భక్తానుగ్రహకారిణి. శారదామాత రూపాన్ని ఇక్కడ తరుణారుణ విగ్రహం అన్నారు. అలాగే ఆమె మనస్సు కూడా అరుణిమమైనది. అది భక్తులపై ఆమె చూపించే వాత్సల్యానికి చిహ్నం. అనవద్యాంగి, ఏ విధమైనటువంటి దోషములు లేనటువంటి రూపం. రూపంలోనే కాదు, స్వభావంలో కూడా ఏ విధమైనటువంటి దోషములు లేని తల్లి. శివకామేశ్వరాంకస్తాలాగా రామకృష్ణుల వామభాగంలో ఆమె ఉంది. శివ స్వాధీన వల్లభలాగా శ్రీ రామకృష్ణులు అమ్మ మాటను గౌరవించేవారు. అలాగే అమ్మ కూడా శ్రీ రామకృష్ణుల మాటే తన బాటగా ఎంచుకున్నారు. కామాక్షి కామదాయిని లాగా అమ్మ యొక్క కృపా వీక్షణ ఉంటే చాలు, ఈ భవసాగరాన్ని దాటవచ్చు అని సాక్షాత్తు బ్రహ్మానంద స్వామి లాంటి వారే చెప్పేవారు. ఎవరు ఏ కోరిక కోరుకుంటే దాన్ని ఆమె ఈడేర్చి భక్తుల మనసులను కామనారహితంగా తీర్చిదిద్దేటటువంటి తల్లి. అటువంటి తల్లి ఈరోజు వేణోళ్ళ కీర్తించబడుతోంది. తన శక్తులైనటువంటి ఇంద్రియ నిగ్రహం, అనహంకారంతో భక్తుల హృదయాలను దోచుకుని వాళ్ళలోని మోహాన్ని పోగొట్టి సాధనా మార్గంలో ముందుకు తీసుకుపోతుంది. ఈ విధంగా ఉద్యమిస్తున్నటువంటి తల్లికి నమస్కారాలు. జై మా.